ఫిన్ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు సారాలు చెప్పినట్టుగానే చాలా వండర్ఫుల్. ఎందుకంటే షార్ట్ అండ్ స్పీడ్లో పెద్దలు ఒకటి అంటారండి, మొక్కై వంచు అనేది మానయ్య వంచున అని. అలా దీన్ని ఇప్పటి నుంచి అరగట్టకపోతే ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా కష్టం, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మొబైల్ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నేను చూస్తాను. యాజ్ ఎ పేరెంట్గా కూడా నేను దీన్ని ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి మంచి కంపెనీని తీసుకొచ్చినందుకు ఇండస్ట్రీ పరంగా మేమే కాకుండా ఇలా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అన్ని రాష్ట్రాల్లోని అందరూ మీడియా సోదరుల ద్వారా అవగాహన కల్పించాలని. సొసైటీ అవేర్నెస్ అనేది అతి ప్రధానం అండి. ఎడ్యుకేషన్ ఇందులో అతి ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. నా ఎడ్యుకేషన్ నేను ఎప్పుడో 2006లో స్టాప్ చేశాను. బట్ రైట్ నో ఐఎమ్ స్టడింగ్ స్పెషల్ బీఈడి ఎంఆర్ చదువుతున్నానండి. అంటే ఎందుకు అని అంటే యాజ్ యాక్టర్గా నేను ట్రావెల్ అవుతున్నా, మాకు చాలా టైం ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీగా ఉండకూడదు. ఈ ఖాళీ టైంలోనే మనిషికి కావాల్సిన ఏయో ఆలోచనలన్నీ మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఆ ఆలోచన ఫుల్ఫిల్ చేసేది ఓన్లీ ఎడ్యుకేషన్. అది నేను 100% బిలీవ్ చేస్తానండి. అలాగే ఇవాళ ఫిన్ యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆర్థిక స్వాతంత్రం ఎలా ఉండాలి, ఆర్థిక ప్రయోజనాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఆర్థికంగా మనిషి బలపడాలంటే ఎలా వెళ్ళాలి అనే ఒక థియరీని వాళ్ళు 5th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేయడం అనేది అది అసలు చాలా గొప్ప విషయం కింద భావిస్తున్నానండి. అంటే ఇవాళ ఇంట్లో పిల్లలను చూస్తున్నామండి 5th స్టాండర్డ్ నిజంగా కరెక్ట్గా మొబైల్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. ఏయో గేమ్స్ చూస్తున్నారు, వీడియో గేమ్స్ చూస్తున్నారు, వీటి మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్. ఎంతవరకు మొబైల్ మీద ఉంటున్నారు అంటే చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకృతిని దీన్నంతా మర్చిపోతున్నారు. వీటన్నిటిని మనం అవేర్నెస్ని డెఫినెట్గా క్రియేట్ చేయాలి. అందులో ప్రతి ఒక్కరు కూడా భాగం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.